హాయ్ మామ బ్యూటీ మారుతి గారి సమర్పణలో అంకిత్ కొయ్య హీరోగా నిలాకి పాత్ర గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఈ ఫ్రైడేనే రిలీజ్ అయింది. ఇప్పుడే చూస్తాను మూవీ. చూశాక నాకైతే ఒక ప్రాపర్ ఒపీనియన్ అంటూ ఫామ్ అవ్వలేదు మా మూవీ మీద. బాగుందా అంటే బాగుందని చెప్పలేను, అలా అని బాగాలేదా అంటే బాగాలేదని కూడా అన్నాను. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మూవీ మీద. కానీ ఎడ్జ్ ఎటువైపు తీసుకుంటారా అని అడిగితే డిసప్పాయింట్ చేసిందనే చెప్తాను మామ. సినిమా కొత్తగా ఏం అనిపించదు, ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ట్విస్ట్ తప్ప సినిమా నన్ను పెద్దగా ఎంగేజ్ కూడా చేయలేదు. చాలా సినిమాల్లో చూసేసిన పాయింటే, ఎక్సెప్ట్ హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ తప్ప సినిమా మొత్తం ఇంతకు ముందు చూసేసాం కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. ముందుగా స్టోరీలోకి వెళ్తే మొత్తం చెప్పేస్తే స్పాయిలర్లా ఉంటుంది కాబట్టి బేసిక్ స్టోరీ వరకు చెప్తాను. నరేష్ గారికి తన కూతురు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన కూతురు అడిగితే అతని స్తోమతను మించిందైనా తెచ్చిచ్చేంత ఇష్టం. అలాంటిది ఆ కూతురు ఒక అబ్బాయిని లవ్ చేసి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంట్లోంచి పారిపోతే తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. వింటేనే ఎంతో రెగ్యులర్ స్టోరీలా అనిపించింది కదా, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కొంచెం కొత్తగా ఉంటుంది. సీన్స్ మాత్రం అప్పటికే మనం ఎన్నోసార్లు చూసాం కదా అనిపిస్తుంది. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే హీరోయిన్ మామ. ప్రతి యాక్ట్రెస్ వాళ్ళ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి పడితే బాగుంటుంది అని కోరుకుంటుంది. బట్ హీరోయిన్ అదృష్టం ఏంటంటే ఫస్ట్ మూవీతోనే ఆ రేంజ్ క్యారెక్టర్ పడిపోయింది. హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. సినిమాలో కనిపించే ప్రతి ఫ్రేమ్లో చాలా అందంగా కూడా ఉంది. సినిమా అయిపోయాక నీకు ఏం గుర్తుందిరా అంటే హీరోయిన్ మాత్రమే గుర్తుంది మామ. అలాగే నరేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతి ఫాదర్ రిలేట్ అయ్యే విధంగా ఉంది. నెక్స్ట్ ఉన్న యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. టెక్నికల్గా కూడా మూవీ బాగానే ఉంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి మామ. ఎక్కడ మనకి చీప్ లుక్ అనేది కనిపించదు. డైరెక్టర్ గారు కూడా డైరెక్టర్గా మంచి వరకే చేశారు, బట్ రైటర్గా మాత్రం కొంచెం గట్టిగానే ఫెయిల్ అయ్యారు మామ. అది మైనస్లో చెప్తాను. కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది మామ. నెక్స్ట్ కన్నమ్మ సాంగ్ కూడా బాగుంది, బట్ ఆ సాంగ్తో కూడా నాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మైనస్ల గురించి చెప్పాలంటే రైటింగ్ మామ. ఇదే ఎందుకు చెప్పానో ఒక సీన్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఓపెనింగ్ సీన్లో హీరోని పోలీసులు కొడుతూ నీకు ఈ వయసులో ప్రేమ కావాలరా ప్రేమ అని అడుగుతారు. బట్ అసలు పోలీసులు హీరోని పట్టుకున్న రీజనే వేరు, దానికి దీనికి సంబంధమే ఉండదు. ఇంకోటి, ఒక సీన్ని ఓపెనింగ్ సీన్ని క్లైమాక్స్ సీన్లో ఓపెన్ చేసినప్పుడు క్లైమాక్స్కి దానికి లింక్ ఉండాలి. బట్ టోటల్గా సీక్వెన్స్ని వదిలేశారు. ఇలా సినిమాలో చాలా చోట్ల రైటింగ్ లెవెల్లోనే కన్సిస్టెన్సీ ఉండదు మామ. చాలా సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేసేసి వాటికి ఆన్సర్స్ కూడా ఇవ్వరు. హీరోయిన్ పాయింట్లో మాత్రమే స్టోరీ చెప్పాలి అనుకున్నప్పుడు మిగతా వాటిని టచ్ చేసి చేయనట్టు వదిలేయాలి. బట్ అలా చేయకుండా ఆన్సర్ ఇవ్వకుండా వదిలేస్తే కంప్లీట్ అయిన ఫీలింగ్ ఉండదు మనకి. నెక్స్ట్ మ్యూజిక్. ఒక సాంగ్ బాగుంది, కానీ విజయ్ బుల్గనియన్ గారితో నాకు పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఆయన ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి సినిమాల్లో అన్ని పాటలు ఉన్నాయేమో. ఏది కొత్తగా నేను ఏదో వింటున్నాను అన్నట్టు ఉండదు. అదే టోన్లో అదే సింగరు ఆయనే పాడుతున్నారు అనుకుంటాను నాకు తెలిసి, బట్ నాకు కొత్తగా ఏం అనిపించట్లే. నెక్స్ట్ బీజిఎం కూడా సినిమాని ఎలివేట్ చేసే రేంజ్లో అయితే లేదు మా. బట్ ఫాదర్ అండ్ డాటర్ సీన్స్ మాత్రం బాగా ఎలివేట్ అయ్యాయి. వాళ్ళిద్దరూ కలిసి ఒక ఫాదర్ ఒక డాటర్ కలిసి చూస్తే మాత్రం కొన్ని చోట్ల కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా నాకైతే మూవీ పెద్దగా ఏం అనిపించలేదు. బట్ కొంతమందికి ఈ సినిమా నచ్చొచ్చు, మరీ తీసిపడేసే సినిమా అన్నగానే నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ఒకసారి ఫాదర్ డాటర్ కలిసి అయితే చూడొచ్చు మామ. బట్ కొన్ని సీన్స్ ఫ్యామిలీతో చూడడానికి చాలా కష్టంగా ఉంటాయి. తర్వాత మీ ఇష్టం. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.